హాయ్ హలో నమస్తే. మొత్తం మీద శనార్థి తెలంగాణ వివిధ జిల్లాలలో వార్తలు ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు సపరేట్ బులెటిన్ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒక్కసారి ఈరోజు ఓట్ల పండుగ కాబట్టి ఓట్ల పండుగ జర అక్కడిక్కడ చెదురుముదురు ఘటనలు జరుగుతూ ఉంటాయి. కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఓట్ల పండుగ నడుస్తుంది కాబట్టి అక్కడ 3 ఈవీఎంలు మొరాయించినట్టు ఇందకటి క్రితం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ చెప్తున్న ముచ్చట్లు రిమైనింగ్ అంతా సాఫీగా జరుగుతుంది అన్న కోణంలో వినిపిస్తూ ఉంది. ఇక బీజేపీ కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఏమైనా అలజడులు సృష్టించే ప్రయత్నాలలో ఉంటాయి అంటే దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లు, రిగ్గింగ్, ఓల్డ్ సిటీలో అయితే రిగ్గింగ్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ బయటకు వస్తూ ఉంటాయి. ఇటువంటి అప్పుడు కార్యకర్తలు కొంచెం సహనం కోల్పోయి అటాక్లు చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. కొంచెం ఆచితూచి వ్యవహరించి సాఫీగా ఓట్ల పండుగ జరగాలని కోరుకుందాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం. జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రే ఆసిఫాబాద్. నేడే పార్లమెంటు ఎన్నికల ప్రత్యక్ష పోరు. ఆశల పల్లకిలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు. ఉదయం 7 గంటలకే ప్రారంభం కానున్న పోలింగ్. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన రామగుండం సిపి శ్రీనివాస్. చాలా నియోజకవర్గాలలో ద్విముఖ పోటీ ఉండే ఛాన్స్ ఉంది అంటూ మా పార్వతి రాజేష్ మంచిర్యాలలో సపరేట్గా ఎట్లా ఉంది ఆదిలాబాద్లో ఆత్రంకే పట్టం ఆ ఇద్దరికి కలిసి వచ్చే అంశాలు ఎన్నో. పెద్దపల్లిలో వంశీకృష్ణ ఆదిలాబాద్ ఆత్రం సక్కు గెలవడానికి కారణాలను విశ్లేషించుకోవచ్చు. వంశీకి కాక వెంకటస్వామి రాజకీయ వారసుడిగా పేరుంది. విద్యావంతుడు, పారిశ్రామికవేత్త. ఇప్పటికే ఒక ఐటీ సంస్థ స్థాపించి 500 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తండ్రి కూడా ఎమ్మెల్యే, పెద్దనాన్న కూడా ఎమ్మెల్యే. మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే పెద్దపల్లి మొత్తం పార్లమెంట్ ఉందని చెప్పుకోవచ్చు. సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి. ఇద్దరిపై కేసు నమోదు. సిర్పూర్ మంచి పని చేసిండ్రు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజా సేవా వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీముద్దీన్. పిడుగుపాటుకు వ్యక్తి మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. పరామర్శించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. పట్టణాలలో ఓటింగ్ శాతం పెంచండి. పట్టణాలలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వినతి. ఈ వినతిలుగా చెప్పే కన్నా నెల రోజుల నుంచి ప్రోగ్రామ్స్ నిజంగా ఓటు వేయకపోతే ఏం జరుగుతుంది, వేస్తే ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నాలు ఒకరు కూడా చేయట్లేదు. యాజ్ ఏ మీడియా మేము మీడియాగా చెప్తా ఉన్నాం తప్ప ప్రభుత్వం తరఫున ఎవరు ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. కనీసం ఊర్లలోకి పోతే మా వాడకు వచ్చినోడు లేడు, కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు, బీఆర్ఎస్ వాడు అని తిడతా ఉన్నారు. మరి ఎక్కడ ప్రచారాలు చేస్తున్నారో ఏందో కార్నర్ మీటింగ్లతో కథం పట్టిస్తున్నారు అన్న కోణం అయితే వినిపిస్తూ ఉన్నది. ఇక ఊర్ల నుంచి హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే మాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు, కనీసం ఎవడు ఓట్లేయమని కూడా అంత పెద్ద ఎత్తున పగడ్బందీగా చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. గట్లా ఉంది ఇలాది. నేడే పార్లమెంట్ పోలింగ్. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై నిమగ్నమైన అధికారులు, సిబ్బంది. పోలింగ్కు సర్వం సిద్ధం. సమస్యాత్మక పోలీస్ స్టేషన్లో పటిష్ట భద్రత. ఈవీఎంలు, వీవీప్యాడ్లు తరలింపు. పోలింగ్ సిబ్బంది బస్సులలో తరలింపు. నిన్న ఈరోజు అయిపోయింది కాబట్టి వెళ్తూ ఉన్నారు అందరూ. తీవ్ర గాలులు, వర్షంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇబ్బందులు. పార్లమెంట్ ఎన్నికల సిబ్బందికి ఆటంకాలు. కూలిపోయిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ టెంట్. గాలివానకు టెంట్లే కూలిపోయినాయి నిన్న. అకాల వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు. ధాన్యం రాశులు తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కామారెడ్డి అదనపు కలెక్టర్. కాండే బల్లూరు వడ్ల కొనుగోలు సెంటర్ ఇన్ఛార్జ్ సస్పెండ్కు జుక్కల్ ఎమ్మెల్యే ఆదేశాలు. రైతులతో దురుసుగా ప్రవర్తించిన ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్. వడ్ల కొనుగోలు సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు. ఇట్లా ఉంటుంది కాంగ్రెస్. జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు రైతుల కోసం చేస్తూ ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. కనగర్తిలో అక్రమంగా మట్టి తరలింపు. అధికారులు చర్యలు తీసుకోవాలని బండి మల్లేష్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. పర్మిషన్ తీసుకునేది చారానా, వీళ్ళు తవ్వేది మాత్రం రూపాయి మందం తవ్వుతూ ఉంటారు. సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం. బందోబస్తు
మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలిన ఈవీఎంలు 2194 పోలింగ్ కేంద్రాల్లో 10,200 సిబ్బందితో పోలింగ్ నిర్వహణ. నేడు ఉదయం 7 నుంచి పోలింగ్ వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు. ఓటు హక్కును వినియోగించుకోనున్న 17.97 లక్షల మంది ఓటర్లంటూ ఒక వార్త చూస్తున్నాం. ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతర్ డ్రైవర్లను విధులకు రావాలని ఓసీపీ 5 అధికారుల ఒత్తిడి. కరీంనగర్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిపి అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచన. కరీంనగర్ పెద్దపల్లి ఓటర్ ఎవరికి ఫేవర్, అంతు చిక్కని ఓటర్ నాడి, గెలుపుపై ఎవరికి వారే ధీమా. 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వంశీ వైపే విజయ సంకేతాలు. మరి ఎటుంటుందో చూడాలి. పోలింగ్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం సందర్శించిన కలెక్టర్. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది. పోలింగ్కు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్. ఏరులై పారిన మద్యం, ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం నగదు పంపిణీ. రామచంద్రపురంలో నగదు పంపిణీ చేస్తూ పట్టుబడిన బీఆర్ఎస్ నాయకులు. మరోవైపు భారీగా బ్లాక్లో మద్యం విక్రయాలు. నిషేధం ఉన్న వైన్ షాప్లో విక్రయిస్తూ పట్టుబడిన వైన్స్ యజమాని. సంగారెడ్డిలో పిడుగు పడి తాత మన్మడు మృతి. వరి కుప్పపైనే గాలిలో కలిసిన ప్రాణాలు. శంకరంపేట మండలంలో ఘటన. ఘోరం. ఎంపీ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు. నర్సాపూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. 2,400 మంది రాష్ట్ర కేంద్ర బలగాలతో పటిష్ట భద్రత. జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్. మొత్తం కలెక్టర్ వార్తలతో నింపి పడేసిళ్ళు. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ఈసీ ఆదేశాలు బేఖాతర్. బర్త్డే ముసుగులో ప్రచారం. గులాబీమయంగా మారిన బాలానగర్. ఓటర్లను ప్రభావితం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్. కేక్తో పాటు తాయిలాలు పంపకం. చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతల డిమాండ్. ఇట్లా ఉన్నప్పుడు ఫోటో వేస్తే కూడా బాగుంటుంది. ఇలా 2 ఫోటోలు వేసే కన్నా ఇక్కడ ఫోటో వేస్తే సెట్ అవుతుంది కదా. పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. చేవేళ్ల నుంచి గ్రామాలకు తరలిన సిబ్బంది. ఈవీఎం మిషన్లు విధుల్లో 2,500 మంది సిబ్బంది. పోలింగ్ బూత్లు, ఈవీఎంల మిషన్లు పర్ఫెక్ట్. సమస్యలు ఉంటే అందుబాటులో ఆపరేటర్లు. చేవేళ్ల ఆర్డీఓ సాయిరాం. బస్సు సౌకర్యం కల్పించండి. అయోధ్యాపూర్ చిన్న ఎల్కేచెర్ల మీదుగా బస్సు నడపాలి. లాలాపేట్ ఉమ్మెంత్యాల సర్వీసులు పెంచాలని డిపో మేనేజర్కు వినతి. జర బస్సులను నడపండి. షాద్నగర్లా కొందూరు మండలంలో బస్సు సౌకర్యాలు లేదంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారట. షాద్నగర్ ఎమ్మెల్యే గారు జర వీర్లపల్లి శంకరన్న మంచి పేరున్నది, నీకు గివి కూడా చూడు. పార్లమెంట్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి. ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సతర్క్. 50,000 విలువైన అక్రమ మద్యం సీజ్. వివరాలు వెల్లడించిన ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్. బట్టీలలో మగ్గుతున్న బాల్యం. కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందిగా ఇటుక బట్టీలు. నిబంధనలకు పాతర. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలకు వినతి పత్రం. తలకొండపల్లి. ఒకసారి ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. కేంద్రంలో 3వ సారి బీజేపీది అధికారం. తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తాం. చేవెళ్లలో కొండా విజయం ఖాయం. షేర్లింగపల్లి బీజేపీ నేత రవికుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం. గంటకు 200 వసూలు చేస్తున్న స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం. ఫుట్పాత్ సైతం కబ్జా చేసి అక్రమ పార్కింగ్. అనుమతి లేకుండా నడుపుతున్న యాజమాన్యం. కమిషన్ల కకృతితో మీర్పేట్ మున్సిపల్ యంత్రాంగం. చూడు, మొత్తం సర్వీస్ రోడ్డు కబ్జా చేసేళ్ళు, పార్కింగ్ పెట్టుకున్నాడు. అడిగే రోడ్డు. దీనికి ఈ స్విమ్మింగ్ పూల్కు పర్మిషన్ కూడా లేదంట. మరి ఆ పర్మిషన్ ఏందో, కథ ఏందో, కార్ఖాన ఏందో చూడండి. చెక్కలోని గూడెంలో ఎన్నికల నిబంధనలకు పాతర. బీఆర్ఎస్ కండువాలు జోరుగా ప్రచారం. కప్పుకొని జోరుగా ప్రచారం. ఇప్పుడు కూడా కండువాలు కప్పుతా ఉన్నారంటే వీళ్ళు ఏందో ఏమో అర్థం కాదు. రెచ్చిపోతున్న గులాబీ లీడర్లు. అధికారులు చర్యలు తీసుకుంటారా? ఇంకెక్కడి చర్యలు? రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో, కొందుర్గులో బూత్ ఏజెంట్లకు సూచనలు, సలహాలు. కుకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్. మొన్న గెలిచినంత పనిచేసిండు బండి రమేష్.
వాల్టా చట్టానికి తూట్లు, అక్రమ నీటి వ్యాపారం, గతంలో చర్యలు తీసుకున్న వ్యాపారుల బేఖాతరు. గండిపేటలో గండ్లు కొడుతులు మొత్తం. పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు. బీజేఎంసీ కమిషనర్ శరత్ చంద్ర. ఓటు మన జన్మ హక్కు, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి చేస్తున్న వ్యాఖ్యలు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. ప్రజల ఓట్లు ఎవరికి? రాజ్యాంగ పరిరక్షణ కోసమా, హిందూ ధర్మం వైపా, సెంటిమెంట్ వైపా? నేడు తేల్చనున్న ఓటర్లు అంటూ ఒక వార్త చూస్తున్నాం. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. గద్వాల జిల్లా కలెక్టర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు. జిల్లా కేంద్రంలో కేంద్ర బలగాల కవాతు. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియలో క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్. సరే, ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి, విధి నిర్వహణలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ప్రమాదం. నల్లగొండ జిల్లా పెద్ద అడిచర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో కోదాడ జడ్చెల ప్రధాన రహదారిపై శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాపం డ్యూటీ చేస్తుంటే చనిపోయింది. పోలింగ్కు సర్వం సిద్ధం. పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాల ఏర్పాట్లు పూర్తి. ఓటర్లందరికీ నిర్భయంగా స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి దాసరి హరిచందన. ప్రశ్నించే గొంతుకను చట్టసభలోకి పంపించాలి, భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. తీన్మార్మల్ అన్న టీం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రాంపల్లి రాంబాబు. 23 లీటర్ల నాటుసారా పట్టివేత, 2 అరెస్ట్, కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు మిర్యాలగూడ. తండ్రికి తల కొరివి పెట్టిన తనయురాలు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబంలో విషాదం. ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సతీమణి బీర్ల అనిత తండ్రి సుబ్బూరు సత్తయ్య అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. కాగా సత్తయ్య స్వగ్రామమైన భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఈ అంత్యక్రియలకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్, మందుల సామెల్, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తదితరులు హాజరైనలు వాళ్ళ మామ. ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. కాంట్రాక్టరా లేక కర్కట్టు కూడా నాసి రకం పనులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. సగం పనులతో ఎక్కడి చెత్త అక్కడే. సైడ్ డ్రైన్ మురుగు నీటితో తీవ్రమైన దోమల బెడద. సమస్యల కోసం ప్రశ్నిస్తే వ్యంగ్యంగా సమాధానం. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ చేస్తూ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని సింగారం 2 కాలనీలో గత 20 రోజుల క్రితం నాసిరకంగా పనులు నిర్మించబడిన సైడ్ డ్రైనేజ్ మొత్తం ఎక్కడికక్కడ పగులు ఏర్పడింది. గుంతలుగా మారిపోయింది. కానీ వీళ్ళకి మాత్రం కాంట్రాక్టర్లు మాత్రం డబ్బులు తీసుకుంటున్నారు. అట్లా ఉంది అక్కడ. పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలు సామాగ్రి తరలింపు. స్టేషన్ గన్పూర్ అగ్నికి ఆహుతైన మామిడి తోట. అయ్యయ్యో, నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. సుమారు 4 లక్షల పంట నష్టం. నర్సంపేట. పోలింగ్ నమోదు సమాచారాన్ని సత్వరమే అందించాలి. జనగాం. పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఏటూరు నాగారం. నియమాలకు అనుకూలంగా జాగ్రత్తగా ఓటు వేయండి. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. ఓటు హక్కు భారం కాదు, బాధ్యత. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా. ఈరోజు మొత్తం కలెక్టర్లు ఎస్పీలతోనే నిండిపోయింది పేపర్ అంతా. సీసీ రోడ్లంతా డొల్లే. రోడ్ల నాణ్యత లోపంలో పగుళ్ళు. రాత్రి సమయంలో పోయటమే ప్రధాన కారణం. అధికారులు లేకుండానే జరిగిందంటూ విమర్శలు. రోజుకు బయటపడుతున్న కాంట్రాక్టర్ల భాగవతం. అశ్వరావుపేట దగ్గర 4 రోజులకే పగుళ్ళు వస్తున్నాయంట. మాతృ దినోత్సవం వేడుకలు. మాతృమూర్తులకు ఘన స్వాగతం. అదుపు తప్పి కాలువలకి దూసుకెళ్లిన బస్సు. అతివేగమే కారణమంటున్న మనుగూరు డిపో మేనేజర్. క్షణాల్లో తప్పిన పెను ప్రమాదం. 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. పినపాక. రక్తం ఎట్లా పడ్డది చూడు పాప. తనిఖీలో ఆగని వాహనం. సినిమా తరహాలో పోలీసులు చేజ్. మధ్యలో వాహనం బోల్తా. కారులో 1.5 కోటి లభ్యం. స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఖమ్మంకి
చెందిన బీఆర్ఎస్ నేతదిగా గుర్తింపు అంట. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. సొంత గడ్డపై అదరగొట్టిన ఆర్సీబీ, ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ. చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం. బెంగళూరుకు వరుసగా 5వ విజయం. ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్ మరింత మెరుగుపరుచుకుంది. వారేవా చెన్నై రాజస్థాన్పై ఘన విజయం. 5 వికెట్ల తేడాతో గెలుపు. తేలిపోయిన రాజస్థాన్ బ్యాటర్లు రాణించిన రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్. 141 పరుగులకే పరిమితమైన రాజస్థాన్. టార్గెట్ తక్కువైనా తీవ్రంగా కష్టపడ్డ చెన్నై బ్యాట్స్మెన్స్ మరింత మెరుగైన ప్లే ఆఫ్ ఛాన్సెస్. హైదరాబాద్ యువతికి అరుదైన అవకాశం. సెయిలింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్కు మాన్యారెడ్డి ఎంపిక. కంగ్రాచులేషన్. సరే సినిమా వార్తలు చూద్దాం. బుల్లితెర టీవీ నటి పవిత్ర దుర్మరణం. మొన్న తెల్లవారుజామున జరిగి ఉండే. నిన్న సినిమా ఆఫర్ అడిగితే ఆర్జీవీపై షెర్లిన్ చోప్రా సంచలన ఆరోపణలు చేస్తున్నారంట. మీ సినిమాలో కొంచెం అందంగా చూపిస్తారు హీరోయిన్లను, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అంటే మొత్తం శృంగార వీడియోలు పంపించిండంట ఆమెకు. ఇదేంది సార్ అంటే ఇది నాకు కామనే అన్నాడంట. ఇక ఆమెనే సైలెంట్ ఉన్నదంట. ఒక రోజు ఏంటి ప్రతిరోజు అమ్మదే. చిరు ఎమోషనల్ ట్వీట్. వాస్తవం అది. 365 days. రష్మిక టౌన్స్ నౌ టైమ్స్ నౌ వరుస పాన్ ఇండియా ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయిందంట రష్మిక మందన. మొత్తం మీద ఇట్లా ఉన్నాయి ఈరోజు కలెక్టర్ల ఆదేశాలు, ఇటు ఎస్పీల ఆదేశాలు, పోలింగ్ సిబ్బంది తదితర వార్తలతో శనార్థి తెలంగాణ దినపత్రిక నిండిపోయింది. ఇది వివిధ జిల్లాలలో మన రిపోర్టర్స్ స్టాఫ్ అందించిన వార్తలు. మరి చూస్తూనే ఉన్నాడు క్యూనియస్. నేను మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.